శాస్త్ర ఆదిశంకరాచార్య జననం వివరణ పఠనం తుమరాడ జగన్నాథ శాస్త్రి. దేవోప్యపృచ్ఛదధతు ద్విజ విద్ధి సత్యం సర్వజ్ఞమేకమపి సర్వగుణోపపన్నం పుత్రం దదాన్యథ బహూన్ విపరీతకాంస్తే భూర్యాయుషస్థనుగుణా నవతద్విజేషః. కేరళమందున కలదు పూర్ణానది ఒకటి, వృషాద్రి పర్వతమొక్కటి అచ్చట కలదు. అద్రిపైన శివుడు లింగమై స్వయంభూగా వెలసేను, అచ్చటనే ఒక అగ్రహారమది కాలటి నామధేయం. శివగురువు సతీదేవియను దంపతులచ్చట కలరు, సంతానార్థము పూజలు సలిపిరి స్వయంభూలింగమునకు. వారి పూజలకు శ్రద్ధాభక్తికి శివుడెంతో సందసమంది. ప్రత్యక్షమాయను శివగురుని ముందు ఆశీర్వదింప, తపము మెచ్చి తిని కోరు కొమ్ముని కోర్కే. మాకు కావలయు సంతానంబుత్తమము, గుణ సంపన్నుడు అల్పాయుష్కుడు కావలెనా. అసంఖ్యాక సంతానము దీర్ఘాయువు కావలెనా. పుత్రోస్తు మే బహుగుణ ప్రథితానుభావః, సర్వజ్ఞతా పదమితీరివ ఆబభాషే. దద్యాముదీరిత పదం తనయం తపోమా పూర్ణో భవిష్యసి గృహం ద్విజగచ్చదారై. అనుభవ సంపన్నుడు సర్వజ్ఞుడు గుణగణుడగు ఒక్క పుత్రుని నాకీయవయ్యనో స్వామి. నీ కోర్కెలీడేర పుత్రునీకిచ్చెదను సంతసించు. పొమ్ము హాయిగా నింటికి తపము చాలించు. లగ్నే శుభే శుభయుతే సుషువే కుమారం. శ్రీ పార్వతీవ సుఖినీ శుభమీక్షితే చ. జాయా సతీ శివగురోర్ నిజతుంగ సంస్థే. సూర్యే కుజే రవిసుతే చ గురౌ చ కేంద్రే. గర్భము దాల్చిన సతీదేవికి నవమాసములు నిండా. సూర్యకుజశనులు ఉచ్చస్థానములయందు ఉండ. గురుడు కేంద్రమున శుభలగ్నమయ్యలరారుచుండ. కలిగే కుమార సంతానము శివ గురు సతీ దేవులకును. దృష్ట్వా సుతం శివగురుః శివవారిరాశౌ, మగ్నోపి శక్తిమనుసృత్య జలేన్యమాంక్షయేత్. వ్యశ్రాణయత్ బహుధనం వసుధాశ్చ గాశ్చ జన్మోక్త కర్మ విధయే ద్విజపుంగవేభ్యః. కుమారుని చూచిన శివగురుడానందించే, నీట మునిగి జన్మ కర్మలకు ఉపక్రమించే. ధన గో భూ దానముల బ్రాహ్మణులనాదరించే. అనుష్ఠానములు చేయవారి నియమించే. తస్మిన్ దినే మృగ కరీంద్ర తరక్షు సింహ సర్పాఖు ముఖ్య బహుజంతు గణా ద్విషంతః. వైరం విహాయ సహచేరురతీవ హృష్టాః. కండూముపాకృషక సాధుతయా నికృష్టాః. భేదములు మాని జంతువులన్నీయు మైత్రీ భావన తిరుగుచునుండే. బాలుని రాకకు ప్రకృతి అంతయు పులకించి సాధు స్వభావము పంచే. అద్వైతవాది విపరీత మతావలంబి హస్తాగ్రవర్తి వర పుస్తకమప్యకస్మాత్ ఉచ్చై పపా
తస్మాత్ జహాసుః శ్రుతమస్తకాని శ్రీవ్యాసచిత్తకమలం వికచీబభూవః. విభిన్న మతములనున్న వారి హస్తములనున్న ఉత్తమ పుస్తకములు జారే, అది చూచిన ఉపనిషత్తులు శృతులు ఫక్కున నవ్వే. వేదవ్యాసుల హృదయమునెంతో వికసితమాయే. లోకత్రయీ లోకదృశేవ భాస్వత మహీధరేణేవ మహీసుమేరుణా విద్యా వినీత్యేవ సతీసుతేన సా రరాజతత్తాదృశ రాజతేజసా. సూర్యతేజము భూసమానము విద్యా వినయత రామాదిరాజతేజము కలిగిన బాలుడు అందరి ముందర తన తల్లి సతీదేవి నుడి ప్రకాశించే. సత్కార పూర్వమభియుక్త ముహూర్తవేది విప్రా శశంశురభివీక్ష్య సుతస్య జన్మ సర్వజ్ఞ ఏవ భవిత రచయిష్యతే చ. శాస్త్రం స్వతంత్రమథ వాగధిపాంశజేత. సత్కార పూర్వకముగ నియమింపబడ్డ జ్యోతిషవేత్తలకు బ్రాహ్మణులు జాతకమును జాగ్రత్తగా గని పరిశీలించి స్వతంత్ర రచయిత వక్త విజయుండగునని నిశ్చయముగా గుణగణములిట్లు వివరముగా తెలిపే. మూర్ధని హిమకర చిహ్నం నిటలే నయనాంకమంశయో వపుషి స్ఫటిక సవర్ణం ప్రాజ్ఞాంతం మేనిరే శుభం. బాలుని శిరమున చంద్ర చిహ్నము నొసటి యందు కల నేత్ర చిహ్నము భుజముల యందు కల శూల చిహ్నము శరీరమంతా స్ఫటిక వర్ణము. ప్రాజ్ఞులందరూ బాలుని చూచి వచించిరీతడే శివుడనిరి. నాగేనో రసి చామరేణ చరణే బాలేందునే ఫాలకే పాణ్యోశ్చక్ర గదాధనుర్ధమరుకైర్మూర్ధ్నిర్త్రిశూలేన చ. తస్యాద్భుతమాకలయ్య లలితం లేఖాకృతే లాంఛితం. చిత్రం గాత్రమమం తత్ర జనతా నేత్రైర్నిమేషోజ్జితై. వక్షస్థలమున నాగముద్రయు పాదములందున చామరంబులు చేతులయందున చక్రము గదలు ఢమరుక ధనుబులు శిరమున శూలం. మనోహరాద్భుతమగుయా బాలుని చూచిన జనులు రెప్పలు వేయక చిత్రమున వేసిన బొమ్మల వలె నిలిచియుండే. అటులా బాలకు జననము జరిగే అద్వైత భావనలు ధరణిలో విలసిల్ల. శంకర జననము జరిగే ఆది శంకర జననము జరిగే. స్వస్తి.